impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఎంతమంది వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? చలో, లెట్స్ గో టు ద వర్డ్. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం గ్రాటిట్యూడ్ హార్ట్, కృతజ్ఞత హృదయము. గ్రాటిట్యూడ్ హార్ట్, కృతజ్ఞత హృదయము. ట్రస్ట్ మీ, వర్తమానము ఇట్ చేంజ్డ్ మై పర్స్పెక్టివ్, ఇట్ చేంజ్డ్ ద వే ఐ థింక్, ఇట్ చేంజ్డ్ మీ అ లాట్. వాక్యం వచ్చిన ప్రతిసారి స్వీకరించే హృదయం ఉంటే ఆయన దాన్ని గొప్ప పంటను తీసే హృదయంలా మార్చేస్తాడు. నూరంతల పంట హృదయంలోంచి వస్తుంది. జస్ట్ బై రిసీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బై రిసీవింగ్ అట్ రైట్ హార్ట్, యూ కెన్ ఎంజాయ్ ద ఎనార్మస్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మంచిగా తీసుకునే హృదయం గల భూమి ఉంటే నూరంతల పంట వస్తుంది. ఈ వాక్యంని స్వీకరించని వారికి ఏమీ ఉండదు, విని వదిలిపెట్టే వాడికి అది ఏం ఉండదు. ఎందుకంటే అది వచ్చి ముళ్ళ పొదల్లో పడినందున ఆ ఐహిక విచారములు, ఈ లోకంలో ఉండే చింతలు ఇవన్నీ వచ్చి దాన్ని ఎదగకుండా చేస్తాయి. మొదటిది, కొన్ని రాళ్ల పొదల్లో పడతాయి, అంటే దే డోంట్ మెడిటేట్ ఆన్ ద వర్డ్. కొన్ని రాళ్ల మధ్యన పడతాయి, వాటికి ఎదగడానికి అవకాశం ఇవ్వరు. దే వోంట్ క్రియేట్ అండ్ రైట్ అట్మాస్ఫియర్ టు గ్రో. మంచి వాతావరణాన్ని కలిగించినందున ఈ వాక్యం అక్కడ కూడా ఫలించలేదు. కొన్ని దారి పొడున పడతాయి, అంటే ఏదో అలా వచ్చి పడతాయి, ఆకాశ పక్షులు ఎత్తుకెళ్ళిపోతాయి. అంటే సమ్హౌ ద డెవిల్ విల్ స్టీల్. ఎవరైతే దీన్ని జాగ్రత్తగా ఈ వాక్యాన్ని తీసుకొని ఒక రైట్ హార్ట్లో, అందుకే ఒక రైట్ రెస్పాన్స్, రైట్ యాటిట్యూడ్, ఒక సరి అయిన స్వభావంలో, సరి అయిన ఆలోచన విధానంతో ఈ వాక్యము గన నీ అంతరంగంలో విత్తబడితే మీరు నమ్మండి, ఈ వాక్యం మార్చలేనిది ఏదీ లేదు. ట్రస్ట్ మీ, ఎనీథింగ్ కెన్ చేంజ్ విత్ దిస్ వర్డ్. ఏమో, ఐ కెన్ సే ఎనీథింగ్, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. ఏదైనా సాధ్యమే. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై దిస్ వర్డ్. వితౌట్ దిస్ వర్డ్ నథింగ్ హెస్ హ్యాపెండ్. ఈ వాక్యం లేకుండా ఏది కలగలేదు. కలిగినదంతయు ఈ వాక్యముతోనే కలిగిందని గుర్తించమని కోరుతున్నాను. ఎంతమంది ఈ వాక్యాన్ని స్వీకరిస్తున్నారు? ఈ వర్తమానమును వినుచుండగా, ఈ వాక్యముని అంతరంగంలో పడుతుండగా, ఈ వాక్యం నీకు ఒక గొప్ప శుభవార్తని, నీ కొరకు ఒక గొప్ప కార్యాన్ని, ఒక అద్భుతాన్ని నీ కొరకు ఈ వాక్యం తప్పక చేసి తీరుతుంది. Just receive it. ఎవరు నమ్మినా నమ్మపోయినా, the one man is enough to do everything. One man Moses led millions. One man Joshua led millions. The one man Paul, he reigned many things. The one man John, he went forth before Jesus. ఒక్క యోహాను యేసయ్యకు ముందొస్తాడు. ఒక్క పౌలు మొత్తం నరక లోకాన్ని షేక్ చేసి పడేస్తాడు. ఒక్క మోసే లక్షలాది మందిని నడిపిస్తాడు. ఒక్క జాషువా కొన్ని లక్షలాది మందికి ఆశీర్వాదంగా మారుతాడు. వన్ జీసస్ చేంజ్డ్ ఎంటైర్ ద వరల్డ్ హిస్టరీ. ఎంటైర్ ద హ్యుమానిటీ చేంజ్డ్ వన్ జీసస్. ద వన్ మ్యాన్ యూ ఈజ్ ఇనఫ్ టు చేంజ్ ఎనీథింగ్. నేనొక్కనే నేనేం చేయగలుగుతా? నేను ప్రార్థిస్తే ఏమన్నా అవుతా? నో. నీ ప్రార్థన, నువ్వు చేసే ఆ ప్రార్థన, నువ్వు పెట్టే ఆ మొర, నువ్వు మోకరించి, నువ్వు దేవుణ్ణి ఏదో చిన్నగా అడుక్కోవడాలు, ఆ తల దించుకొని, ఆ ముసుకేసుకొని, ఆ ఏడ్చుకుంటా, కుళ్ళిపోతా దేవుణ్ణి అడిగిన ఆ మొరలు ఒక్కటి కూడా వృధాగా పోట్ల. దిస్ గాడ్ ఈజ్ రిమెంబరింగ్ ఎవ్రీథింగ్. ఈజ్ అ గాడ్ ఆఫ్ who make rewards and who always remembers your prayers. నువ్వు చేసిన ప్రతి ప్రార్థన ఆయన గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. నేను ఒక మాట చెప్తాను. నువ్వు కళ్ళల్లోంచి వచ్చిన ప్రతి కన్నీటిని ఆయన ఒక బుట్టిలో దాచుకొని మరీ దాన్ని కొలతేసి చూచేవాడైనా.
ఈ దేవుడు ఎలాంటోడంటే ఒకవేళ మనం మరిచినా ఆయన మరిచేవాడు కాదు. ఈవెన్ దో వీ ప్రే అండ్ వీ ఫర్గెట్, బట్ హీ విల్ నెవర్ ఫర్గెట్. అబ్రహాముకి నీ కుమారుని ఇస్తానని వాగ్దానం చేస్తాడు, మళ్ళా ఆయనే వస్తాడు. నేను నీ బహుమానం అధికమవుతుంది అంటాడు. ఏముందిలే, నువ్వు ఇలాగే చెప్తా ఉంటావు, కానీ నాకైతే సంతానం లేదు కదా అంటే, నేను చెప్పానుగా నీకు ఇస్తానని, నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేస్తాను, దాన్ని వర్ధిల్ల చేస్తాను, నేను మాట ఇచ్చాను కదా అబ్రహామా. హీ ఆల్వేస్ రిమెంబర్స్. అర్థం చేసుకోండి, ఇవాళ కృతజ్ఞత హృదయం, గ్రేట్ఫుల్ హార్ట్ ఆర్ గ్రాటిట్యూడ్ హార్ట్, కృతజ్ఞత గల హృదయం అన్నమాట. అంటే దేవుడు చేసిన మేళ్లకు ఈ హృదయము కృతజ్ఞతతో ఉండాల. ఎప్పుడైతే కృతజ్ఞత ఉండదో, ద అన్గ్రేట్ఫుల్ హార్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్రైమ్ a Christian can do. Ungrateful heart, having ungrateful heart is the biggest crime a Christian can do. ఒక క్రైస్తవుడు ఏదైనా చేసే పెద్ద నేరం ఏదన్నా ఉందంటే వానికి కృతజ్ఞత లేని హృదయం వస్తే చాలు. ఇంకా దానికంటే నేరం ఏం లేదు, ఇంకా దానికి మించిన నేరం ఇంకోటి లేదు. అంటే ఎప్పుడు నెపాలు మోపడం అన్నమాట. అంటే ఏం చేశాడు ఈ దేవుడు నాకు, ఏముంది, ఏదో బతుకుతున్నాం, ఏదో నడిపించేస్తున్నాం, ఏదో సాగుతున్నాం, ఏమొచ్చింది, ఏముంది, మాకేం కలిగింది, ఎదుగో ఇంకే చేయి నొప్పొస్తుంది, అయ్యా ఈ కాలం నొప్పొస్తుంది, అయ్యా నా బిడ్డ బతుకు బాగాలేదు, ఇంకా నాకు గర్భం రాలేదు, ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు, అయ్యా ఇదిగో నాకు ఇంకా పెళ్ళే కాలేదు, ఏముంది నాదే ఉంది, మీదే అంత నాదేందుంది, మీదే అంత నాదేందుంది, అంతా మీరు చూసుకోండి. ఇలాంటి కైండ్ ఆఫ్ హార్ట్ ఇది ఏంటంటారంటే అన్గ్రేట్ఫుల్ హార్ట్. ఏదో ఉంది, ఏదో నాదేందుంది లేబ్బా, ఏముంది నాకు ఆనందపడ్డానికి, ఏముంది ఈ పిల్లల మాటేంట్రా మొగుడా అట్లాంటి అన్గ్రేట్ఫుల్ హార్ట్. మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ ఐ సా దే ఫిల్ విత్ అన్గ్రేట్ఫుల్నెస్, అన్గ్రాటిట్యూడ్. కృతజ్ఞత లేని తనము క్రైస్తవుల్లో కనబడుతుంది. ఎన్నున్నా ఏదో లేదు, ఎప్పుడు ఏడుపు మొహం, ఎప్పుడు ఏదో ఒక బాధ, ఏదో లేదు, మాకేదో లేదు, మాకేదో కలగలేదు, అయ్యో ఏదో కావాలి. అందుకే చూడండి, మిమ్మల్ని స్తుతి చేయమని దేవుని స్తుతించమని చెప్తే అందరూ సైలెంట్ అయిపోతారు. ఏం చేయాలో తెలియదు మీకు, ఏం పొగడాలప్ప, ఏం కృతజ్ఞత చెప్పాలప్ప. అదే భాషల్లో మాట్లాడమంటే రప్ప అంటారు. ఏదైనా కృతజ్ఞత చెప్పమంటే రాదు నోట్లోంచి. అదేంటంటే అదే అడగమని చెప్పండి, ప్రార్థన రిక్వెస్ట్ అడగండి, ఒక 5 పెట్టుకొని అడగండి అన్నామనుకో రప్ప అరుతారు. అదే కృతజ్ఞతతో స్తుతి చేయమంటే దేనికి చెప్పాలో అర్థం కాదు వాళ్ళకి. ఏమైంది, హార్ట్ ఆల్రెడీ అప్పటికే చెడిపోయింది. యు ఫిల్ విత్ బిటర్నెస్. నేను ఎప్పుడు చెప్తాను, అన్గ్రేట్ఫుల్నెస్ లీడ్స్ టు డార్క్నెస్. కృతజ్ఞత లేని తనం అంధకారంలోకి తోస్తుంది మనల్ని. కృతజ్ఞత లేకపోతే వీ కాంట్ సీ ద ఆపర్చునిటీస్, ఈవెన్ దో ద ఆపర్చునిటీస్ ఆర్ దేర్. అక్కడ అవకాశాలున్నా అవి కనబడకుండా చేస్తుంది. కృతజ్ఞత లేని తనము ఎప్పుడు నిన్ను కృంగుబాటులో ఉంచేస్తుంది, దేవుని మేలులు పొందుకోకుండా చేస్తుంది, దయ్యానికి అవకాశాలు తెరుస్తుంది. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి చూద్దాం. లెట్స్ గో టు ద వర్డ్. 1 Thessalonians chapter 5 verse 15. ఎవడునో కీడుకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకోండి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, ఎప్పుడు మేలుగానే ఉండు అంటున్నాడు. 16వ వచనం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎప్పుడు హ్యాపీగానే ఉండండి. ఏమున్నా ఏం లేకున్నా హ్యాపీ అయితే ఉండాలా, సంతోషంగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి. అందరూ చెప్పండి, హ్యాపీనెస్కి ప్రార్థనకి చాలా దగ్గర సంబంధం అనండి. నువ్వు దుఃఖంలో ఉన్నావా, ప్రార్థన చేయలేదా, దుఃఖంలోనే ఉంటావు. నువ్వు సంతోషంగా ఉండాలంటే ప్రార్థించాలంటే సంతోషంగా ఉండాలా. రెండు అభినాభావ సంబంధం అన్నమాట. చూడండి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అసలు నాకు తెలిసి ప్రతి విషయంలో ప్రార్థన, ప్రతి విషయంలో కృతజ్ఞత, ఇవి రెండే ఉంటాయేమో. అన్నిటికీ ప్రార్థించాలా, అన్నిటికీ కృతజ్ఞత చెప్పాలి. అంటే అన్నిటికంటే, అయ్యా నా బొట్టుకిని వేలు పనిచేస్తుంది, నా చూపుడు వేలు పనిచేస్తుంది, నా మధ్య వేలు పనిచేస్తుంది,
నా రింగ్ ఫింగర్ పనిచేస్తుంది, నా లిటిల్ ఫింగర్ పనిచేస్తుంది. అయ్యా నీ కృతజ్ఞతలు. తండ్రి నీ కృతజ్ఞత. నా గుండె పనిచేస్తుంది, నా మోకాలు పనిచేస్తున్నాయి, నా లివర్ పనిచేస్తుంది, నా కిడ్నీలు పనిచేస్తున్నాయి, నా హార్ట్ పనిచేస్తుంది. అప్పుడప్పుడు కూర్చొని అప్పుడప్పుడు ఆ సినిమాలు చూసే బదులు, లేకపోతే ఆ ఫోన్ అలా తోస్తూ ఉండే బదులు కళ్ళు మూసుకొని ఒక్కసారి కృతజ్ఞత. ఆయన అంటాడు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. ప్రతి విషయానికి మర్చిపోకూడదు. అసలు ఇట్లా పోతా ఉంటే సడన్గా కారు గుద్దాల్సింది కదా, తప్పించే కదా. అది ఎప్పుడన్నా గుర్తు చేసుకున్నావా? 2 సంబంధాలు వచ్చిండే, ఈ సంబంధం ఖాయమై మీ ఆయన మంచోడు, నువ్వు ఎన్ని తిడతానే పడి ఉన్నాడు కదా, దానికి కృతజ్ఞత చెప్పాలి కదా. మరి నువ్వు ఎంత కమాండ్ చేసినా చెప్పే అంటాడు మళ్ళీ సాయంత్రానికి. మరి అది కృతజ్ఞత చెప్పాలా లేదా దానికి? ఆ గయ్యాలి పెళ్ళాము నీకు దారులు ఇట్లా తప్పేం చూడు, అప్పుడు కృతజ్ఞత చెప్పాలా లేదా? వేరే వాడికి దొరికింది, వాడు అల్లాడిపోతున్నాడు. నీ పిలుపుకు నువ్వు దగ్గరగా ఉండగలిగి పొరపాటున వేరే జరిగింటే నా బతికేమైపోయింది నాయన. ప్రతి విషయానికి ఏది లోపం ఉందో దాన్ని పట్టుకొని ఇది ఏడ జరిగింది, యాడ ఈ పన్నాంతి, యాడ ఈ మొగుడితి, యాడ ఈ పిల్లలతి అని కృతజ్ఞత లేని తనానికే మనం మొగ్గు చూపుతాము. ఏది లోపం ఉందో, ఏది లేదో, ఏది కలగలేదో, ఏది జరగలేదో దాని మీదే మనసుగా. నువ్వు లేని దాన్ని కాకుండా కలిగిన దానికి కృతజ్ఞత చెల్లిస్తే లేనివన్నీ నీ దగ్గరకు వచ్చి వాళ్తాయి. ఇట్స్ ఎ గ్రేట్ సీక్రెట్. నీకేం కలిగిందో దానికి కృతజ్ఞత చెప్తా ఉండు. ఆ కలిగిన భార్య, ఆ కలిగిన భర్త, ఆ కలిగిన పిల్లలు, నీకు కలిగిన సంఘము, నీకేం కలిగిందో దానికి కృతజ్ఞత చెల్లిస్తా ఉండు. నీకేం కలగలేదో దాని వైపు చూడకుండా ఆయన గురికి ఒకసారి ఆ విన్నపాన్ని చెప్పి నువ్వు కృతజ్ఞతగా ఉండు. చూడు నీ విన్నపాలు ఎలా తీర్చబడతాయో, గంటల్లో రోజుల్లో నీ దగ్గరకు వస్తాయి అవన్నీ. ప్రతి విషయమందు కృతజ్ఞత చెల్లించండి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. అందరూ యేసయ్యా నీ చిత్తం చేయాలి నాయనా, నేను నీ చిత్తం చెప్పు, నీ చిత్తం చెప్పు అంటారు. ఏం చిత్తం లేదు, అన్నిటికీ కృతజ్ఞతగా ఉండడం అనేది ఆయన చిత్తం అంటప్ప. ఎంతమందికి మేము అన్నిటికీ కృతజ్ఞతగా ఉంటామని? ఏది లేదు మేము ఆ సింగపూర్ సంబంధం చేసుకుంటే ఎంత బాగుండే, ఆ పిల్లోడు సింగపూర్లో ఉండాలంట, నన్ను తీసుకొచ్చి బంధులతో లేచినారు దేవా, నేను సింగపూర్ పోయింటి, లేకోకుంటే ఆ పని చేసుకుంటే నన్ను బంధులతో లేచినారు అనుకునేదానికంటే, నాయనా నా స్కూల్లో ఫ్రెండ్స్ చాలామంది అయ్యా పొలాలకు పోతూ ఉంటారు, పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. నాయనా నా క్లాస్మేట్స్ నాకైతే బ్రహ్మాండంగా వారానికి ఒక 2 షర్ట్లు, ఒక 2 ప్యాంట్లు వేసుకొని ఏదో అంత సెంటు కొట్టుకొని ఏసీలో ఉంటాండా తండ్రి నీ కృతజ్ఞతలు నాయన అని చెప్పాలిగా. మరి అది లేకోకుండా ఏది లేదో దానికి నీ సింగపూర్ పోయింటి, నువ్వు సింగపూర్ ఇంకొక అమెరికాలో ఉంది మరి వాటికి పోయి అట్లా కాదు కదా. వాట్ యు హ్యావ్, జస్ట్ బీ గ్రేట్ఫుల్ విత్ వాట్ యు హ్యావ్. నీకేం కలిగిందో దానికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోవాలా. ఇదిగో క్రైస్తవుడికి మొదట నేర్పాల్సిన పాఠం ఏదైనా ఉందంటే నువ్వు కృతజ్ఞతగా ఉండి తీరాలనే పాఠం. చూద్దాం. రోమన్స్ చాప్టర్ 1:21. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదములయందు వ్యర్థులైరి. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి. ఒక జనం ఉన్నారంట, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుడని ఎరిగినా దేవుని మహిమపరచారంట, కృతజ్ఞతలు చెల్లింపరంట, ఊరికే ఇది లేదు అది లేదని వాదించుకుంటా ఉంటారంట. అందరు చెప్పండి, ఆయన దేవుడే కదా, ఆయనను మహిమపరచాలి కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. చూడు దేవుడు తన లెక్కల్లో రాసుకుంటున్నాడు. నేను దేవుడినైనా నన్ను మహిమపరచలేదు, నాకు కృతజ్ఞతలు చెప్పనే లేదనుకుంటున్నాడు ఆయన. మై గాడ్. ఫిలిపియన్స్ 4:6. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అందరు చెప్పండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకముగానే దేవునికి ప్రార్థన చేయాలా. అంటే ప్రార్థన చేసుకుంటూ అయ్యా నాకు అది ఇది ఇది ఫస్ట్ నీకు ఏమి ఇచ్చినాడో దాన్ని స్తుతిస్తూ నీ విన్నపాన్ని చెప్పాలంట. హల్లెలూయా. మై గాడ్.
Psalms 104. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. హల్లెలూయా. చూడండి, నువ్వు మందిరంలోకి వస్తుంటే ఎలా రావాలంట? కృతజ్ఞతలు చెప్పుకుంటూ రావాలంట. ప్రార్థనలోకి వస్తే ఎలా రావాలంట? కృతజ్ఞతలు చెప్పుకుంటూ రావాలంట. ఏందుంది కృతజ్ఞతలు చెప్పే? కానీ ఎవరికైనా అనిపిస్తుందా? మా కష్టాలే దేవా, బాగు చేయనైనా, కాలంతా నస్తా తండ్రి, నడుము నస్తాను, ఇంకా పెళ్లి కాలినైనా. ఏం కలిగిందో ముందు దానికి స్తుతించు, దాన్ని స్తుతిస్తూ అయ్యా ఇది లేదని చెప్పు. అది నిజమైన యాటిట్యూడ్ అంటే, అది సరి అయిన విధానము ప్రార్థనకు, దేవుని దగ్గరికి రావడానికి. చూద్దాం, Psalms 103:2. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దిస్ మ్యాన్ డేవిడ్ ఇస్ అ మ్యాన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. దావీదు మామూలుడు కాదు. కృతజ్ఞత హృదయంలో తనకు మించినోడు లేడు ఇంకా. అందుకే నా హృదయానుసారుడు అంటాడు. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? అందరు చెప్పండి, కృతజ్ఞత హృదయం అనండి. మనోడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన ప్రాణంతో తానే చెప్పుకుంటున్నాడు. ఏమని తెలుసా? నా ప్రాణమా యెహోవాను స్తుతించురా. ఏమి ఇట్లు ఊరుకుంటావు? ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు. కృతజ్ఞత చెప్పు నా ప్రాణమా. నెక్స్ట్, ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు కదా. నువ్వు స్తుతించు నా ప్రాణమా. నువ్వు ఎందుకు ఇట్లా స్తుతించకుండా ఉంటావు? ఆయన చేసిన ఏ మేలు మర్చిపోవద్దు. నువ్వు ఎట్లా మర్చిపోతావు నువ్వు? మై గాడ్, దిస్ ఈజ్ టూ మచ్. 1 Corinthians 10:10. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. అందరు చెప్పండి, కృతజ్ఞత లేని వారు ఎలా ఉంటారు? సనుక్కుంటూ ఉంటారు. ఏముంది, ఏం చేసినాడు, ఏందండి, ఏం చేసినాడు, మన కష్టం మనకు తప్పలే, మన కష్టం మన. నిజం, కొంతమంది లేడీస్ అనగడం మొదలు పెడితే తలకాయ రైలు కింద పెట్టినా బాధపోదు. ఎందుకంటే కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, బాధితులు పాపం, భర్త బాధితులు కూడా ఉంటారు. కానీ ఆ గుంపు తక్కువ, ఈ గుంపు ఎక్కువ అంట. అల్లాడిపోతూ ఉంటారు పాపం. కొంతమంది అయితే తలకాయ రైలు కింద పెట్టేది తీసేది. ఇది పోదురా అని అర్థమవుతుంది అది. నిజంగానే భార్య బాధితులు ఎక్కువ సొసైటీలో. ఎందుకంటే భర్తకి గౌరవం లేకుంటే వాడు బతకలేడు పాపం. వాడికి ఆక్సిజన్ అది. లేడీస్కి అది ఇచ్చే చేత కాదు పాపం. ఈయనకి ఇస్తే నెత్తికెక్కుతాడేమో అనేది వాడిని ఆడబెట్టాలని వాళ్ళ అమ్మ నాయన టీచింగ్ చేసి ఉంటారా. ఆ టీచింగ్ ప్రకారం పోతుంటారు. ఇవన్నీ వదిలేయండి. ఒక్క లాజిక్ చెప్తా చూడండి. నీ భర్తను గౌరవించి చూడు, వాడు నీకు బానిస అవ్వకపోతే నన్ను అడగండి. జస్ట్ ఆ లాజిక్, నేను సింపుల్ లాజిక్ చెప్తాను. నీ భర్తని నాకు దేవుడు తర్వాత నువ్వే దేవుడు అనేంత గౌరవించి చూడాలి. యు జస్ట్ హానర్ హిమ్ వెదర్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్. అతను మంచోడా చెడ్డోడా వదిలే, జస్ట్ హానర్ హిమ్ బికాజ్ హీ ఈజ్ యువర్ హెడ్. ఆయనే నీ శిరస్సు. అతనిలో లేని లోపాలే లేవు. అయినా సరే జస్ట్ హానర్ హిమ్. అతను శిరస్సు అయినప్పుడు జస్ట్ మేక్ హిమ్ ఎన్ హంబుల్ రిక్వెస్ట్. ఇది భర్త వైపు. భర్తకి భార్య వైపు, షీ ఈజ్ వీక్, యూ హ్యావ్ టు లవ్ హర్. ఆమెను ప్రేమించితేరా, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. ఆమెని ప్రేమించు, దగ్గరికి తీసుకో. ఎప్పుడు ట్రీట్ హర్ యాజ్ యువర్ ఫస్ట్ డాటర్. ఆమెని నీ మొదటి కూతురులా భావించావు. నా దృష్టిలో పెళ్ళైన భార్యాభర్తలకి, భార్యకి ఎప్పుడు నీ భర్త మొదటి కుమారుడిలా చూడాలా, భర్త ఎప్పుడు తన మొదటి కూతురులా చూడాలా. కూతురు తప్పు చేసింది అనుకోండి, ఇప్పుడు నా కూతురు తప్పు చేస్తుంది, ఏం చేస్తా నేను? అహంకారానికి పోను. ఇప్పుడు నా కూతురు తప్పు చేస్తే నేను ఈగో హర్ట్ కాదు. నాకు కూతురు తప్పు చేస్తే ఏమనుకుంటా, అరే చేసిన దానికి కాస్త కోపం వచ్చినా మళ్ళీ దగ్గరికి తీసుకుంటే, ఎలా చేసావు, బుద్ధి లేదా నీకు, ఎందుకు చేసావు అమ్మా అది ఇదని మళ్ళీ ఏడుతూ ఉంటుంది. మళ్ళీ ఏం కావాలని ఎత్తుకెళ్ళి ఏదో చేస్తాం, మొత్తం మీద తీసుకెళ్ళి అది గురించి ఇది గురించి మొత్తం సాఫ్ చేస్తాం మొత్తం మీద.
ఇప్పుడు మన కూతురు తప్పు చేస్తే మనం దాన్ని అంతగా తీసుకోం దాన్ని. అదే మన భార్యలు ఏదైనా ఒక లోపమో ఒక పొరపాటో కనబడతానే అధికారం మనది కదా అని ఆమెకు వెంటనే ఆ తీర్పు తీర్చి ఆ పనిష్మెంట్ని రిలీజ్ చేయాలా. దాన్ని ఒక 4 రోజులు మాట్లాడను నీతో, 5 రోజులు బంద్, బుద్ధి లేదా, తెలివి లేదా, జ్ఞానం లేదా, మూర్ఖురాలా అంటా ఉంటే పోరా నాయన. ట్రీట్ హర్ యాజ్ యువర్ ఓన్ డాటర్, ద ఫస్ట్ డాటర్. భర్తని ఎప్పుడు నీ మొదటి కుమారుడిలా చూడాల. అప్పుడే కృతజ్ఞత హృదయం వచ్చేది, అప్పుడే నువ్వు ప్రేమగా ఉండగలుగుతావు. ఆ ఇల్లు సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఆ ఇల్లు ముందుకు వస్తుంది. ఎక్కడ ప్రేమ ఉండదో, ఎక్కడ ఓర్చుకోవడం ఉండదో, ఎక్కడ గౌరవించడం ఉండదో ఆ ఇల్లు ఎప్పటికీ బాగుపడదు. మేబీ పెళ్లి కాని పిల్లలు చాలామంది నా మాటలు వింటున్నారు. సింపుల్ లైన్స్, 2 చేయండి, ఆ మ్యారేజ్ 100% సక్సెస్ఫుల్ అవుద్ది. భర్తకి గౌరవము, భార్యకి అచంచల ప్రేమ. ఇట్లా నువ్వు పోస్తానే ఉండాలి, ఇట్లా ప్రేమని ఇట్లా వెనక్కి దిగుడుతుంది. నీ కొడుకో నీ కూతురుకో పోస్తుంటావు చూడు అట్లా. కానీ ఒక్కసారి కూడా అమ్మ నాన్న అగౌరవంగా చూడొద్దు. నీకు ఈ భూమి మీద ఆయుష్యం ఉండదు. లేకుంటే నువ్వు అసలు భూమి మీద బతికి బట్టకట్టాలంటే నువ్వు మీ అత్త మామూలు చూసి ఏడవ మాకు. అసలు ఏడుతున్నావు అంటే నువ్వు నీ అంత బుద్ధిహీనరాలు లేదని అర్థం. అత్త మామ అంటే మీ ఆయన ఆయుష్ వాళ్ళ చేతుల్లోనే ఉందని అర్థం. మీ అత్త మామలు బాగుండాలని కోరుకోవాలా. ఎందుకంటే నీ భర్త ప్రాణం ఎవరి చేతిలో ఉందంట? వాళ్ళ అమ్మ నాయన చేతుల్లో. అసలు నీ ప్రాణం ఎవరి చేతిలో ఉందంటే మీ అమ్మ నాయన చేతిలో ఉంది. నీ తల్లిని తండ్రిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాంశమంతుడు. లెట్స్ గో. 2 Samuel chapter 7 verse 1. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానును ప్రవక్తను పిలువనంపించి, దావీదు రాజు అయిపోయిన తర్వాత జరుగుతున్న సందర్భాలు 2. నేను దేవదారు మ్రాణుతో కట్టించిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. దావీదుకు చూడండి, వెన్ హీ బికేమ్ కింగ్, రాజు అయిపోతానే దావీదు హృదయంలో ఉండే మాట, అరే వెనక్కి రానాయన ఒకసారి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చి అతనికి నెమ్మది కలిగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలిపించి, దావీదు నాతాన్ అనే ప్రవక్తను పిలిపించి ఏమంటున్నాడో చూడండి. 2. నేను దేవదారు మ్రాణితో కట్టించిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో ఉంది. నేనేమో దేవదారు మ్రాణులతో కట్టిన మంచి ప్యాలెస్లో ఉంటున్నాను, కానీ దేవుని మందసమేమో ఒక చిన్న డేరాలో ఉందే. నాకు అది చాలా బాధగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బాధ అని చెప్తున్నాడు. 3. నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు ఏం కావాలంటే అది చేయమంటున్నాడు ప్రవక్త. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా. చూడండి, మందిరం కట్టించడం అనేది దేవుని ఐడియా కాదు, దావీదు ఐడియా అది. హలో చెప్పండి గట్టిగా. మందిరం కట్టించడం అనేది దేవుని ఐడియా కాదు. దేవుడు ఏమన్నా అడిగాడా నాకు కట్టించినా ఓ మందిరాన్ని అని? అనలా. కానీ దావీదు కంట, అందరు చెప్పండి కృతజ్ఞత అనండి. నేను దేవదారు మ్రాణుల మధ్య ప్యాలెస్లో ఉంటున్నానే, నా దేవుని మందసం డేరాలోనా, నేను అలా ఉండడానికి ఇష్టపడను అని చెప్పి ఒక మందిరం కట్టాలనుకుంటాడు. దేవుడు అడుగుతున్నాడు, చూడండి ఏమంటాడో, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా. నేను ఉండడానికి ఒక మందిరం కడతావా నాయనా దావీదు. 6. ఐగుప్తులో నుండి చూడు ఎంత ఇప్పుడు ఇది గమనించండి, దేవుని హృదయం అర్థం అవుతుంది చూడండి మీకు. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోనూ గుడారములోనూ నివసించుచూ సంచరించి తిని. నాయనా నా కొరకు ఒక మందిరాన్ని కడతావా దావీదు. నేను ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును విడిపించిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను డేరాలలోనూ గుడారాల్లోనే నివసిస్తూ వచ్చినాను నాయనా. నేను దేవుడు చెప్తున్నాడు. 7.
ఇశ్రాయేలులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలుల గోత్రములో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను ఎప్పుడైనాను అని ఉంటినా? నాకు ఒక దేవదారుమానుతో ఒక మందిరం కట్టలేదు కదరా మీరు అని ఎప్పుడన్నా అన్నానైనా నేను? 8. కాబట్టి నీవు నా సేవకుడవు దావీదుతో చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, అసలు దేవుడు ఎలాంటి హృదయం గలవాడో చూడండి ఏమున్నాడు అసలు. ఆ మాటడు కాదు, నేను అడిగినా నాయనా నువ్వు నా కొరకు ఒకటి కట్టాలనుకుంటా ఉండవా? నీకు ఇలాంటి ఆలోచన ఉందా? నేనెప్పుడు గుడారాల్లో, నేనెప్పుడు డేరాలలోనే ఉంటూ వచ్చానే చెప్తున్నాడు. చూడు, దావీదుతో ఇలాగ చెప్పు, వాడు నా కోసం ఎంత ఆలోచన చేసినాడు. నేను దేవదారుమానుల ప్యాలెస్లో ఉంటున్నానే, నా దేవుడు డేరాలో ఉండడం ఏంటని వాడు నా గురించి ఆలోచించినాడే. ఇదిగో వానికి నా మాటలు చెప్పు, నేను ఒకటి చెప్పాలనుకుంటా ఉంటాను నా తాను. ఏమంటుంది తెలుసా? చూడు, చెప్పున్నది ఏమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నేను నిన్ను బందల దొడ్లోంచి తీసి గొర్రెల కాపరిగా తీసి నిన్ను రాజుగా చేసిన నేను. 9. నీవు పోవు చోట్లనెల్లా నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. నేను నీకు గొప్ప పేరు కలుగజేసి ఉన్నాను. 10. మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకనూ కదిలింపకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుతూ వచ్చినట్లుగా దుర్బుద్ధి గల జనులు ఇకనూ వారిని కష్టపెట్టకయుండునట్లుగా చేసి నీ శత్రువుల దుట నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. చెప్తున్నాడు, ఇంకా చెప్తున్నాడు, నువ్వు నాకు ఇలా చేస్తానన్నావు కదా, నేను నీకేం చేస్తా, నాకేమనిపిస్తుంది అంటే చెప్తున్నాడు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను. 12. నీ దినములు సంపూర్ణమగు వరకు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను. అందరు చెప్పండి, దేవుని కొరకు ఒక మందిరాన్ని కడదామని ఒకడు నిర్ణయించుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడంట, తన రాజ్యము, దేవుడికి ఒక మందిరం కడితే ఈ దావీదు రాజ్యము శాశ్వత కాలము స్థిరపరుస్తానని ప్రమాణం చేశాడు ఆయన. హల్లెలూయా. సీ దిస్ గాడ్, గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని నేను హెచ్చిస్తాను, నీ రాజ్యమును స్థిరపరుస్తాను. 13. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరిచేదను. హల్లెలూయా. అందరు చెప్పు, ఇంత పెద్ద వాగ్దానము, ఇంత పెద్ద ఆశీర్వాదం ఎందులోంచి వచ్చింది? కృతజ్ఞత హృదయంలో నుండి. చెప్పండి, వాగ్దానాలు పొందుకోవాలడానికి, వాగ్దానాలను అనుభవించడానికి ప్రార్థన, అన్య భాషలు, వీటన్నిటికంటే ముందొచ్చే ఒక హైవే ఏంటి తెలుసా? కృతజ్ఞత హృదయం. కొట్టండమ్మా, సగం మంది కొట్టట్లా. దట్స్ అ హైవే, దట్స్ ద హైవే. ఇదిగో, నువ్వు తెల్లవారులు ప్రార్థన చేసి సనిగే హృదయం ఉందనుకో, ఎట్లా వస్తుంది వాగ్దానం చెప్పు నీకు దేవుని దగ్గర నుంచి? అసలు వచ్చినా అది కనపడదు. అందుకే నేను చెప్పిన స్టార్టింగ్లోనే, అన్గ్రేట్ఫుల్ హార్ట్ విల్ పుష్ యూ ఇంటూ డార్క్నెస్. నిన్ను అంధకారంలోకి తోస్తుంది అది. ఎప్పుడు ఏదో లేదు, ఏదో లేదు, ఏదో లేదు, ఏదో లేదు, ఏదో లేదు. కొంతమందికి వాళ్ళ భార్యను చూస్తే ఒక అసంతృప్తి. ఎందుకో, ఏంది ఏందో లేదు, ఇది ఏందో రోజు చెప్తా ఉంటుంది. ఇంకా చెప్పాకు మనకో. భర్తను చూసానే, ఏదో వాడు ఒక చెత్త విధవలాగా, ఏంటో వచ్చాడు కాలబడి తిను సించుకో గబా. ఒక అన్గ్రేట్ఫుల్నెస్ అన్నమాట. ఏంతో ఒక చికాకు. ఎక్కడెక్కడో అంత శుద్ధి మాటలు మాట్లాడి నీతి పనులు చేసి వస్తారు. అక్కడి నుంచి పిల్లలను బాగా పెంచుకోవాలక్క అని చెప్పొస్తాడు. ఇంట్లోకి వస్తానే ఆ పిల్లల్ని చూస్తాను, చిచ్చి పని జరగండి, ఏదో అలసిపోయి వచ్చినా నేను అంటూ ఉంటారు. చికాగ్గా భార్యను చూస్తానే మంట మార్చేసి
ఒక అన్గ్రేట్ఫుల్నెస్ అనమాట. ఇంట్లో ఏదో ఒక అసంతృప్తి. అలా ఉండకూడదు ఎప్పుడు. మేక్ యువర్ హోమ్ యాజ్ హెవెన్. నీ ఇల్లు స్వర్గంలా మార్చాల. అందుకే ఎప్పుడు శుభ్రపరచండి, నీట్గా ఉంచండి. అందుకే మీ ఆయన లేకముందే నువ్వు 4 గంటలకి లేచి ముందు ఆ పనులు చేయి. గో ఆన్ బాత్ అండ్ comb your hair, brush your teeth and you go to bed again. మళ్ళీ 1 గంట పడుకొని లే. నువ్వు వేకప్ ఫ్రెష్లీ. ఎప్పుడు ఒక రాజులా ఒక రాణిలా నీ బిహేవియర్ ఉండాలి. నిజంగా చాలామంది భర్త అంటే బైబిల్, అసలు నేను లిటరల్ బైబిల్ చెప్తే మీకు అర్థం కాదు. బైబిల్ ఎలా ఉంటుంది తెలుసా? నీ భర్త భార్య వెంట పడేలా ఆ భార్య తన్ను తాను సిద్ధపరచుకోవాలంట. అది లిటరల్ మీనింగ్. నిన్ను చూస్తే వద్రానైనా గయ్యాల గంప దెయ్యాన్ని చూసినట్లుందిరా నాయన, పొద్దున్నే ఇరగోసుకొని మనకు ఆ రేంజ్లో ఉండకూడదు. జస్ట్ లుక్ గుడ్, స్మెల్ గుడ్, యువర్ లైఫ్ విల్ బి బెటర్. మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. నిన్ను కృతజ్ఞతతో ఉంటే నీ లైఫ్ అంతా సెట్ చేస్తావు నీకు తెలియకుండానే. నాకు పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడంటే, నువ్వు కృతజ్ఞతగా ఉంటే నీకు తెలియకుండానే నువ్వు అన్నిట్లో మంచిగా ఉంటావని. నీకు తెలియకుండా, నువ్వు వితౌట్ ఎఫర్ట్స్, నీకు ఏ ఎఫర్ట్ అవసరం లే, నువ్వు కృతజ్ఞతగా ఉండు. నువ్వు ఎవరి మీద కోప్పడలేవు, అసలు ఎవరిని తిట్టుకోలేవు, ఎవరి మీద అసహించుకోలేవు, ఎవరిని తప్పుగా మాట్లాడలేవు. అసలు నీ వల్ల కాదు అది. వాక్యము నీకు తెలియకుండా నువ్వే నెరవేరుస్తా అంటావు అంతే. ఎందుకంటే ఎక్కడ కృతజ్ఞత ఉంటుందో నీకు తెలియకుండా నువ్వు ఆశీర్వాదంలోకి తొంగి చూస్తావు. కృతజ్ఞత ఉంటే నువ్వు తెలియకుండానే బ్లెస్ అవుతావు. చూడు, కృతజ్ఞత గలవాడు ఏమన్నా ప్రార్థన రిక్వెస్ట్ చేశాడా? నా సంతానం దీవించని కానీ, నా రాజ్యాన్ని గొప్ప చేయని కానీ ఏమన్నా చెప్పాడా ఇక్కడ? నో, he didn't mention that. కృతజ్ఞత వస్తే ఎవరిని తిట్టుకోలేను నేను ఇంకెప్పుడు. తెలియకుండానే ప్రేమలో ఉన్నాను, తెలియకుండానే నేను కనికరంతో కదులుతున్నాను, నేను తెలియకుండానే ఇతరులను ప్రేమించగలుగుతాను, తెలియకుండానే చూడు నేను వాక్యాన్ని నెరవేరుస్తాను ఇప్పుడు కదా. లేకపోతే ఎప్పుడు వాడలాంటోడు, ఈడిలాంటోడు, ఈడలాంటోడు, ఆడలాంటోడు అని అనుకోవడానికే వయసు అయిపోతుంది. ఆడు నాకు అది చేశాడు, నాకు ఇది చేశాడని. అందరిలో లోపాలు ఉంటాయా లేదా? నాకు మేలు చేసిన వాళ్ళు కూడా కీడు చేసి ఉంటారు. బట్ కానీ నేను వాళ్ళ కీడును ఎంచుకోదలుచుకోలేదు. ఐ జస్ట్ వాంట్ టు రిమెంబర్ దేర్ గుడ్నెస్. ఎంతమంది కీడు గుర్తుపెట్టుకుందాం అనుకుంటున్నారు? కీడైపోతావు. మేలు లించు, మేలైపోతావు. హల్లెలూయా. 2 Samuel chapter 9 verse 1. ఇది చాలా బాగుంటుంది. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. ఎవరికైనా అర్థమైందా? డేవిడ్ రాజు అయినాడు పాపం. రాజు అయిన వెంటనే పాలిటిక్స్ నడుపుకోకుండా కాదు, ఇప్పుడు నన్ను ఎవరెవరు కష్టపెట్టారో, నన్ను ఎవరెవరు బాధ పెట్టారో, సౌలే కదా ఇతన్ని తరిమింది. ఇంతవరకు రాజు అయ్యే ముందు సౌలు తరిమి కొండకి గుహకి తరిమాడు. సంవత్సరాలు కొద్ది బాధ పెట్టాడు. అసలు చిత్రవద చేశాడు. అసలు కుక్క తరిమినట్లు తరిమినామని ఆయనే చెప్తాడు. నల్లిని తరిమినట్లు నల్లిని నలిపావు నన్ను అంటాడు. దావీదు మాటలు అవి. ఇంత చేస్తే ఏమంటాడు తెలుసా? ఆ సౌలు కొడుకైన యోనాతానును బట్టి, అంటే ఆ యోనాతాను దావీదుకి స్నేహితుడు, ఈ జోనాతాన్ని గుర్తు చేసుకొని, నాకు సౌలు శత్రువే ఉండొచ్చు కానీ వాళ్ళ కొడుకు నాకు మిత్రుడే, వాళ్ళ కొడుకి నాకు ఎన్నిసార్లు సాయం చేశాడు, నాకు ఇప్పుడు సౌలుని గుర్తు చేసుకోవాలని లేదు. నేను ఫస్ట్ రాజు అయితేనే ఈ సౌలుకు హెల్ప్ చేసిన వాళ్ళు, ఈ సౌలు మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళని లేపాలనేది కాదు నాకు ఫస్ట్ గోల్. నేను మళ్ళీ ఏమంటే లేపుతానేమో, కానీ నాకు ఫస్ట్ కృతజ్ఞతగా ఉండాలని ఉంది. ఐ జస్ట్ వాంట్ టు హెల్ప్ జోనాథన్స్ ఫ్యామిలీస్ మెంబర్స్. యోనాతానుకు చెందిన తన కుటుంబ సభ్యులు ఎవరన్నా మిగిలిపోయి ఉన్నారా, నాకు వాళ్ళకి సాయం చేయాలని ఉంది. చూడండి నా మాట చూడు. యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడకు షీబా అని ఒకడుండగా వారు అతని దావీదు నొద్దకు పిలవడం. కుంటివాడని చెప్పాను, మీకు గుర్తుంది కదా, రైట్? షీబా అని ఒక ఆయన ఉన్నాడు, కుంటివాడు. అతను అంగవైకల్యం, కింద పడిపోయి కాలు ఇరిగిపోయింది, నడవలేడు. ఇదిగో అతను ఉన్నాడంటే అప్పుడు చెప్తాడు, హే లేదు ఇంకా జోనాథన్ నా ఫ్రెండ్, వాళ్ళ కుటుంబ సభ్యుడు, తన మనవడో కొడుకో అంటే ఇక లేదు,
రాజ భోజనాన్ని రాజ బళ్ళ ఎదుటే నేను భోంచేస్తుండగా ప్రతిరోజు భోంచేయాలంటాడు. మై గాడ్, దట్స్ అ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అందరు చెప్పండి, గ్రాటిట్యూడ్ హార్ట్ అనండి. కృతజ్ఞత లేదనుకో, ఎప్పుడు పగ తీర్చుకోవడంలో వాడెంత, ఓకే వాడు మనకు కీడు చేశాడు కదా, వాడు ఇలా చేశాడు కదా, వీనంతు చూడాలా, వాడంతు చూడాలనుకోండి. ఎంతమంది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ చూడు, మందిరం కట్టాల. దావీదుకి ఆలోచన, పాపం దేవుడేం కోరుకోలే, నేను ఎప్పుడన్నా కోరుకున్నానా అని ఆయనే అంటున్నాడు. సరేరా, నువ్వు ఇలా అన్నందుకు నేనేం చేయాలనుకుంటున్నానంటే, నీ యొక్క సంతానాన్ని, నీ రాజ్యాన్ని నేను స్థిరకాలము ఉంచాలని నాకు కోరికగా ఉంది. నువ్వు నా మందిరాన్ని కట్టావు, ఇక నేను నీ భవిష్యత్తునంతా కడతా. ఒక కట్టడం కాదు, ఇక యుగ యుగములకు నీ పేరు నిలిచేలా చేస్తానన్నాడు. హల్లెలూయా. నువ్వు యేసయ్య కొరకు 1 మీటర్ జరిగితే ఆయన 100 కిలోమీటర్లు తిరుగుతాడు అసలు. హల్లెలూయా. అందరు చెప్పండి, ఆయనకు కృతజ్ఞతతో మీటర్ జరిగితే. నువ్వు ఎప్పుడో దేవుడి మీద ప్రేమతో 100 రూపాయలు ఇచ్చింటావు చూడు, గుర్తుపెట్టుకో, నీకు వచ్చే సంవత్సరానికి 1,00,000 రూపాయలు వచ్చింది దీనికే. నువ్వేమనుకున్నావు, 1,00,000 ఎవరో తెచ్చిచ్చారు, అది ఏదో దేనికో వచ్చింది అనుకున్నావు. కాదు, అందరికీ రాలే, నీకే వచ్చింది అది. ఎందుకని తెలుసా, నువ్వు ఆ రోజు లేమిలో 100 ఇచ్చావే, అందుకే 1,00,000 తెచ్చి ఇచ్చింది. గుర్తుపెట్టుకోవాలన్నమాట. హల్లెలూయా. నేను చెప్పాక నువ్వు మీటర్ జరుగు యేసయ్య కోసం, దేనికైనా. ఆయన చెప్పాడని ఎవరినన్నా క్షమించావా? ఆయన చెప్పాడని ఎవరినన్నా ప్రేమించావా? ఆయన చెప్పాడని వదిలేసావా? ఆయన చెప్పాడని ఏదన్నా పోగొట్టుకున్నావా? మీటర్ ఆయన కోసం జరిగితే ఆయన 10 కిలోమీటర్లు జరుగుతాడు నీ కోసం. యూ జస్ట్ రిమెంబర్ దాట్. చూద్దాం ఏమైందో. 2 శామ్యూయల్ చాప్టర్ 7 13 రైట్. అతని రాజ్యం నేను నిత్యముగా స్థిరపరిచేదను. 14 నేను అతనికి తండ్రినైందును, అతడు నాకు కుమారుడైండును. అతడు పాపము చేసినడులా నరుల దండముతో మనుషులకు తగులు దెబ్బలతో అతనిని శిక్షింతును. కానీ ఇది సొలొమోను తర్వాత చెప్తున్నాడు, ఒకవేళ సొలొమోను తప్పులు చేయొచ్చు, పాపాలు చేయొచ్చు, నేను నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతో నేను అతన్ని శిక్షిస్తానేమో కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. సౌలుకు నేను దూరం చేసిన, నా కృప వద్దనుకుని నేను తీసేసినానే, అట్లా నీ కొడుకు మీద కానీ, నీ సంతానం మీద కానీ, నీ తరాలలో ఎవరి మీద నేను అలా చేయను. కోపగించుకొని ఇక నా కృపను పరచను. అది దర్శనం, మై ప్రామిస్ అంటున్నాడు. దేనికి? కృతజ్ఞత హృదయానికి. 16 నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. ఎంత గొప్ప దేవుడు కదా. చూద్దాం 17 తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి మాటలన్నింటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పాను. ఇదంతా ఎవరు చెప్తున్నారు? నాతాను ప్రవక్త దావీదుతో ఇలా నాకు చెప్పాడు దేవుడు అని చెప్తున్నాడు. వెంటనే మన దావీదు డైలాగులు చూడండి. అసలు నిజంగా స్టాండ్ ఓవేషన్ ఇవ్వాలా, నిలబడి నమస్కారం పెట్టాలి. ఇప్పుడు వచ్చే మాటలకి 18 ఇప్పుడు ఈయన చేసిన దానికి ఆయన నేను చేస్తానన్నాడు, అక్కడితో డైలాగ్ అయిపోవాలి కదా. చూడు ఈ డైలాగ్ చూడు ఎట్లుంటుందో. అందరం చెప్దామా గట్టిగా. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిన కూర్చుండి ఈలాగి మనవి చేశాను. అంటే ప్రార్థనలోకి పోయి నాతాను చెప్పినాడు కదా, నాతాను చెప్తే ఇప్పుడు ఈయన నాతానుకు చెప్పలే, ఇంటికి పోయి డోర్లు వేసుకొని ప్రార్థనలో కూర్చొని చెప్తున్నాడంటే దేవునికి. ఆ రిలేషన్షిప్ చూడండి అయ్యా. దేవుడు నాతానికి చెప్పినాడంటే నేను నాతానికి చెప్తాను అంటలేడు, లోపలి పోయి ప్రార్థనలో దేవునికే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూడండి. ప్రభువా, పలకండి, ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాచుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును?
ఏం కృతజ్ఞత చూడు. దేవుని కొరకు చేయాలనుకున్నాం కాబట్టి దేవుడు మనల్ని అట్లా చేసినాడులే, హెచ్చించినాడు మనల్ని. ఆ మాత్రం మనం ఆ హెచ్చింపుకు మనం తగిన వాళ్ళవేలే. వాక్యం చెప్పిందా దేవుని కొరకు నిలబడి తెచ్చిస్తామని, అందుకే హెచ్చించినాడు అనుకుంటున్నాడా? ఎట్లా ఏందైనా నువ్వు నన్ను హెచ్చిస్తానంటావు? నేను ఏ పాట ఉండి నాయనా నన్నే. అసలు కొన్ని లైన్స్ ఉంటాయి 10-20. యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగిన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా నీ ఘనకార్యములను జరిగించి నీ దాసుడకు నాకు దీన్ని తెలియజేసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడు ఒక్కడు లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడునూ లేడు. నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములు చేయనట్లును దేవుడవైన నీవు ఐగుప్తులో నుండి, ఆ జనుల వశములో నుండి, వారి దేవతల వశములో నుండి నీ విమోచించిన ఇశ్రాయేలు నట్టి నీ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడనున్నది? దావీదు తనకొక్కనికి చెప్పుకోకుండా మళ్ళీ తన జనమంతా చెప్పుకోవాలని వెనకేసుకొస్తున్నాడు. అయ్యా, ఇశ్రాయేలుకు నువ్వు చేసిన కార్యం ఏంది? నీ అద్భుతాలు ఎట్లా చేస్తేవి? వాళ్ళకి అసలు ఇట్లాంటి జనము, ఇన్ని అద్భుతాలు చూసిన జనము లేదు, ఇన్ని మేలులు చేసే దేవుడు లేడు, నీలాంటి దేవుడే లేడు నాయనా అని కృతజ్ఞత చెప్తాను. ఇప్పుడు నీకేదో మేలు జరిగింది, నాకు ఇచ్చేస్తివి అని పోడుకోట్లా. అయ్యా, నిన్ను నమ్ముకున్న నీ జనానికి నువ్వెట్లా చేస్తేవి నాయనా, ఇట్లా చేస్తేవి నాయన. ఎప్పుడన్నా పాడతాలో ఎర్ర సముద్రం నిలిచివు కదా నాయనా, తండ్రి బండ నుండి నిలిచివు కదా తండ్రి అని స్తుతించని వచ్చినావా? యాడ స్తుతించేది? ముందు మా కష్టాలు అని పాడతాను లేకొచ్చినాము, కష్టాలు తీర్చే. చూడు 24. మరియు యెహోవానైన నీవు వారికి దేవుడవై ఉండి వారు నిత్యము నీకు ఇశ్రాయేలులను పేరు గల జనులై ఉండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. దేవా యెహోవా, నీ దాసుడైన నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నువ్వు సెలవిచ్చిన మాట ఎన్నటెన్నటికీ నిలుచున్నట్లు దృఢపరిచి, సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని స్థిరపరచునట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. హల్లెలూయా. వాట్ ఎ మైటీ గాడ్. చెప్పండి గట్టిగా, కృతజ్ఞతా హృదయము. చెప్పండి అమ్మా, కృతజ్ఞతా హృదయము. థ్యాంక్ యూ లార్డ్. ఈవెన్ యేసయ్యను చూస్తే కూడా, యేసయ్య కూడా ఎప్పుడు థ్యాంక్ఫుల్ హార్ట్లో ఉంటాడు, కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాడు. చూద్దామా? జాన్ 11:41 పెట్టాడు. అంతటా వారు ఆ రాతిని తీసివేసి యేసు కన్నులెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్య కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు తండ్రికి. యేసయ్యకు కూడా ఒక ప్రాక్టీస్ ఉందంట, కృతజ్ఞతలు చెప్పడం అనే ప్రాక్టీస్. ఆయన కూడా ఏం జరుగుతున్నా కృతజ్ఞతలు చెప్తున్నాడు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థిస్తున్నాడు, కృతజ్ఞతాపూర్వకంగానే తాను ఉంటున్నాడు. లూక్ 17:15. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. 10 మంది కుష్ఠరోగులు ఇంకెళ్ళిపోతూ ఉంటారు స్వస్థత పొంది. వారు వెళుతుండగా స్వస్థత పొందితే ఒకడు మాత్రం స్వస్థత పొంది పెద్ద కేకలు వేస్తా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటా తిరిగి వస్తాడంట. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరిగారా, 9 అక్కడా? స్వస్థపడింది 10 మంది ఉన్నారు, కృతజ్ఞత చెప్పేకొచ్చినోడు ఒకడేనే, మిగతా 9 మంది ఏరి అని అడుగుతున్నాడు. అందరు చెప్పండి, వాళ్ళు కృతజ్ఞత లేని జనమనండి. చెప్పండి, కృతజ్ఞత లేని జనమనండి. కృతజ్ఞత లేని జనం 10 మందిలో 9 మంది ఉంటారేమో. ఇక్కడ లెక్క చూస్తే ఆ 10 మందిలో ఆ 9 మందిలో మనం ఉండకూడదు, ఆ ఒకరిలో మనమై ఉండాలి. హల్లెలూయా. ఎక్సోడస్ చాప్టర్ 15:1. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గురించి కీర్తన పాడిరి.
యెహోవాను గురించి గానము చేశాను, ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రములను దాని రౌతులను. ఓకే, మోషే ఇశ్రాయేలీయులను, 1వ వచనం పెట్టిన ఆయన, మోషే ఇశ్రాయేలీయులను యెహోవాను గురించి ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటకు వస్తానే మోషే ఇశ్రాయేలీయులు కలిసి పాట పాడుతున్నారనమాట. ఈ కీర్తన చేస్తూ ఉన్నారు ఓ ఆనందంతో. ఓ మా దేవుడు విడిపించాడు, మా దేవుడు విడిపించాడు, కృతజ్ఞతలు, దేవునికి వందనాలు 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 అని చెప్పి. 2వ వచనం, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయనను మహిమ నుతించదను. 3వ వచనం, యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనలను సముద్రములో పడద్రోసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కమ్మెను, వారి రాతి వలె అడుగంటిపోయిరి అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఎప్పుడు? ఐగుప్తులోంచి వచ్చి ఆ ఎర్ర సముద్రం దాటేసిన తర్వాత ఇక మోషే ఇశ్రాయేలీయులు కలిసి దేవునికి కృతజ్ఞతలు చెప్తూ స్తుతి కీర్తనలతో ఇక్కడ ఈ అధ్యాయం అంతా పాట పాడుతూ ఉంటారు. చదువుదాం, కిందికి చదవండి ఆయన. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. చూడు, కృతజ్ఞతలు చెప్తా ఉంటారు. నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయుదువు, నీ కోపాగ్నిని రగుల చేయుదువు, అది వారిని చెత్త వలె దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్ర మధ్యన గడ్డగట్టెను. తరిమెదను, కలుసుకొనేదను, దోపుడు సొమ్ము పంచుకొనేదనని వాటి వలన నా ఆశ తీర్చుకొనేదనని నా కత్తి దూసెను, నా చెయ్యి వారిని నాశనము చేయనని శత్రువు అనుకొనెను. నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను, వారు మహాగాధమైన నీళ్ళల్లో సీసము వలె మునిగిరి. చెప్తున్నాడు, అయ్యా వాళ్ళు ఇలా మమ్మల్ని నాశనం చేద్దాం అనుకుంటారు, ఇలా మమ్మల్ని నాశనం చేద్దాం అనుకుంటారు. నువ్వు వాళ్ళని సీసాన్ని ముంచినట్ల సముద్రంలో ముంచిపడేసి కదా వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ జనమంతటిని అని స్తుతిస్తున్నారు. అందరు చెప్పండి, స్తుతిస్తున్నారు అనండి. ఇప్పుడు 20వ వచనం పెట్టిన ఆయన ఏమైందో చూద్దాం. ఇలా స్తుతిస్తూ ముందుకు కొనసాగుతున్నారు. 20వ వచనం, అహరోను సహోదరియు ప్రవక్తయగు మిర్యాము తంబుర చేత పట్టుకొనను, స్త్రీలందరూ తంబురతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా అక్కడ ప్రవక్త అయిన మిర్యాము ఉంది. ఆమెతో కలిసి తంబురతో సితారతో వీళ్ళు నాట్యం ఆడుతా స్తుతిస్తా ఉన్నారంట. 21, మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రములను దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోసే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3వ దినములు నడిచిరి, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అందరు చెప్పండి, స్తుతిస్తున్నారు, స్తుతిస్తున్నారు, స్తుతిస్తూ ఉన్నారు. 3 రోజులు ప్రయాణం చేశారంట. 3 రోజులు నడుచుకుంటా పోయినారు, స్తుతించి స్తుతించి. ఇంకా 3 రోజుల ప్రయాణం. అచ్చట నీళ్లు దొరకలేదంటే సడన్గా వాళ్ళకి. అంతలో వారు మారాకు చేరిరి. అందరు చెప్పండి, స్తుతి జరుగుతోందనండి. అద్భుతాలు ఇప్పుడే జరిగిన 3 రోజుల కిందటే అద్భుతాలు చేసినాడు. శాశ్వతంగా ఐగుప్తు నుండి విడిపించినాడు. 400 ఏళ్ల బానిసత్వం నుంచి బయటకు వచ్చినారు. ఇప్పుడే ఎర్ర సముద్రం. అందరూ చూడాలి, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా గమనించాలి. నీళ్లు గోడల వలె నిలవడం అంట. అసలు అది ఎంత ఊహకు మీకు అర్థమవుతుందో లేదా, అది ఎంత అద్భుతం అనేది. ఇటుపక్క రోడ్లాగా మీ ఇచ్చేసి దారి గోడల్లాగా నిలబడ్డాయంటే. ఎక్కడన్నా నీళ్ళు ఇలా పోతాయి, ఇలా ఉంటాయా పైకి, ఇలా పైకి వెళ్తాయా, ఇలా గోడల్లాగా ఇలా పైకి ఎగిరి ఇంకా అలా నిలబడ్డాయంట. అంత పెద్ద అద్భుతం చూసి వచ్చారు ఇప్పుడు వీళ్ళు, ఈ జనం. ఇంకా చూస్తానే వాళ్ళకి ఏమవుతుందని, ఇప్పుడు సడన్గా నీకు 10 కోట్లు ఇస్తే ఏడుపు రావచ్చు. బాబా ఎంత మంచివాడు ఆయన, వేసుకునే కోట్లు లేవనుకుంటేది శివనాయన అని ఏడ్చొచ్చు నువ్వు కృతజ్ఞతతో. కానీ అంతరంగం మారాల. అందుకే చెప్పింది, నీకు జరిగిన అద్భుతానికి కృతజ్ఞత రావడం, నీ అంతరంగమే కృతజ్ఞత హృదయంగా మారాలా. చూడు ఏమంటుందో, అంతలో వాళ్ళు మారాకు చేరారు. అంటే చూద్దాం 23, మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయారు, అందువలన దానికి మారా అను పేరు కలిగాను. ఇప్పుడు నీళ్లు తాగుదామంటే నీళ్లు చేదుగా ఉన్నాయంట. నీళ్లు లేక కాదు, నీళ్లు చేదుగా ఉన్నాయి.
నీళ్లు తాగేకి అంత అనుకూలంగా లేవు, వాళ్ళకు తాగబుద్ధి అయ్యేటట్లు లేవు. 3 రోజుల్లో మొత్తం బెటాలియన్ మారిపోతారు చూడండి. 24 ప్రజలు మేమేమి తాగుదామని మోసే మీద సనుక్కుంటారు. అర్థం కావట్లేదా? ఇప్పటిదాకా మోసే మొత్తం ఇశ్రాయేలు జనం దేవుణ్ణి ఆరాధించి పొగిడిని ఈ జనమే 3 రోజుల టైం, మళ్ళీ రివర్స్ అయ్యేది అంతా సనుక్కోవడం. అందుకే మనుషులు పొగిడినోడల్లా మనోడు కాదు, ఆడు 3 రోజుల్లో మారతాడు. అందుకే మనుషులతో పెట్టుకోమాక. 25 అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను, అది ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారి కట్టలను విధిని నిర్ణయించాడు. నీళ్లు చేదైతానే ఏం మొదలు పెట్టారంట? సనుక్కోవడం మొదలు పెట్టారంట. మనకు కూడా అంతే. దేవుడు ఎన్నన్నది, ఎన్ని అద్భుతాలన్నది, ఎన్ని అద్భుతాలు చేసింటాడు మీ జీవితంలో. మీకు చేశాడు లేదా? నాకైతే లెక్కలేనని చేశాడు. 500 నుంచి ఇక్కడ దాకా తెచ్చాడు, చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మన నిజం బుద్ధి ఎప్పుడు బయటపడుతుందంటే తెలుసా? ఒక్కటి ఏదో భయపడేదో, అనానుకూలమైందో, కష్టమైందో ఒక్కటి నీ ముందుకు వస్తుంది, అంతే మొదలు పెడతావు. ఇంకా ఏందో నేను ఈ బతుకేందో, ఈ జీవితం ఏందో, ఈ మొగుడు ఎందుకున్నాడో, ఇది ఏందో, ఈ పెళ్ళాం ఏందో, ఈ జీవితం ఏందో ఈ లైఫ్ ఏందో. ఏమొచ్చింది నీకు? కృతజ్ఞత లేని హృదయం. అది ఎవరిది? దయ్యం హృదయం. అది నిన్ను పాతాళంలోకి తోసేది, అంధకారంలోకి తోసే హృదయం. నీ చుట్టూ ఆయన అద్భుతాలున్నా అనుభవింపకుండా చేసే ఒక దరిద్ర స్థితి అది. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి చూడు. ఏమన్నాడు ఇప్పుడు? నిజానికి వీళ్ళందరూ ఏం చేస్తుండో చిన్న అద్భుతాలు చూసింటే, 400 ఏళ్ళ బానిసత్వం నుండి బహుశా ఇప్పటిదాకా ఏ జాతి, ఏ జనము చూడని భయంకర అద్భుతాలు చూసిన జనం ఏదన్నదంటే ఇల్లే. ఐగుప్తులో చేసిన ఒక్కొక్క అద్భుతం ఎలాంటిది? అది మామూలుది. అది అసలు మిడతలు పంపాడంట చూడండి. తింటున్నా మిడితే, రాజగుహంలో మిడితే, గిన్నెల్లో మిడితే, కుండల్లో మిడితే, బెడ్రూమ్లో మిడితే, బెడ్రూమ్ డ్రాలల్లో మిడితే, ఎక్కడ మిడతలు లేని స్థలం ఇంతెత్తు పేరకపోయినాయంట. ఊరంతా మిడత, దేశమంతా, ఊరు కాదు దేశమంతా మిడితే. ఐగుప్తుల ఇళ్లల్లో మాత్రమే ఉన్నాయంట ఈ మిడతలు. మళ్ళా ఈ పాలెం ఇటు, ఈ పాలెం ఇటు అనుకోండి, మళ్ళీ ఇటు ఏం లేవంటే ఒక్క మిడత లేదంట. ఒక్క మిడత కూడా రాట్లా. ఇన్ని అద్భుతాలు చూసిన ఈ జనము ఇట్లా సముద్రం ఇట్లా చూస్తుంటారు. ఇట్లా కట్టె కొడతానే ఇట్లా జుమ్మని ఆ పక్క ఈ పక్క పోయి ఇట్లా గోడల్లాగా నిలబడి నడుచుకుంటూ వచ్చారు బయటికి. అదే ఏ శత్రువులు అయితే తరుముకుంటూ వచ్చారో వాళ్ళు చూస్తానగానే ముంచి పాడేసి అయ్యే మాటలు చెప్పి శుతించరు కూడా. జస్ట్ నీళ్లు చేదు వచ్చినాయి అంతే. ఇంకా అయిపోయాయి. ఇంకా మళ్ళీ మొదలే, మళ్ళీ బుద్ధి తీసినారు బయటికి సనుక్కుంటారు 3 రోజుల్లో. ఇప్పుడు చెప్పండి మరి అందరండి, యేసయ్యా ఈ పాడుబుద్ధిని అంత మార్చు నాయనా, మార్చుకునేకి నాకు శక్తిని నాయనా. అందరు చెప్పండి గట్టిగా. కృతజ్ఞతతో ఉండడం అనేది ఒక విశ్వాసికే సాధ్యము. నువ్వు దాన్ని దేవుని నమ్మినావు కదా. ఏమని ఉండొచ్చు వాళ్ళు? అయ్యా ఇన్ని కార్యాలు, ఇన్ని అద్భుతాలు చేసి మమ్మల్ని వెండి బంగారములతో, సకల ఐశ్వర్యములతో మమ్మల్ని బయటికి రప్పించినావు కదా దేవా. అయ్యా నీళ్లు చేదుగా ఉన్నాయి, యెహోవా మాకు సహాయం చేయమని ప్రార్థించి ఉంటే ఆ నీళ్లు ఎంత మధురములయ్యేవో. ఆ జనము కనాను కూడా పోయిండుదరేమో. అర్థం కాలేదా మీకు? ఏమంటున్నారంటే వీళ్ళు సనుక్కుంటున్నారు తప్ప వీళ్ళకి శృతి రావట్లేదేంటి? ఇన్ని అద్భుతాలు చేసావు, ఇది చేస్తావు నాయన అంటలేరేంటి? నువ్వు ఎప్పుడో బస్టాండ్ అయిపోవాలి కదా, ఎప్పుడో ఈ బకెట్ తన్నేయాలి కదా. ఇప్పటిదాకా ఉన్నావంటే ఆయన కృపనే కదా. ఇప్పటిదాకా తెచ్చింది ఈ కొంచెం దాటించదంటావా? చెప్పండి గట్టిగా. కృతజ్ఞత ఉన్నట్లు నటించడం కాదు, కృతజ్ఞత హృదయాన్ని నువ్వు లోన నిజంగా తీసుకోవాలి. నైనా కృతజ్ఞతగా బతకడం అది అలవాటుగా మార్చుకోవాలా. కృతజ్ఞతగా ఉండండి. కృతజ్ఞత గల హృదయం మీకు వస్తే మీకు తెలియకుండానే మీరు వాక్యంలో లైన్లో ఉంటారు.
ఎక్కడైతే సనుక్కోవడము, ఎక్కడైతే నాకేదో జరగలేదు, నాకేదో లేదు, నాకేదో దేవుడు ఇంకా ఇవ్వలేదు, నాకేందో దేవుడు కొద్దో తక్కువ చేశాడు, నన్ను ఇంకా దేవుడు దీవించాల్సింది అనే మనసు నీకు వస్తుందా, మానుకో. ఇంక నీ ప్రార్థన కూడా వేస్ట్. అది హైవే టు రిసీవ్ గ్రేటర్ బ్లెస్సింగ్స్. బీ ఇన్ గ్రేట్ఫుల్నెస్, బీ ఇన్ గ్రాటిట్యూడ్. అసలు దావీదు యొక్క అపరిమిత ఆశీర్వాదపు వెనక రహస్యం ఈరోజు ఎంతమందికి అర్థమైంది? అతను ప్రార్థన కాదు, అతను మంచితనం కాదు, ఇంకోటి ఏది కాదు. నాకు అర్థమైంది. ఎందుకంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్ మీరు గమనిస్తే, దావీదుకు మందిరం కడతానంటాడు, దేవుడు చెప్తాడు. మందిరం కడతానని అనుకోగానే దేవుడికి వచ్చిన మొదటి తలంపు ఇంకా, అరే కానీ నేనేమన్నా అడిగానా, నేనేమన్నా చేశానా, నాకింత చేస్తానంటావు కదా, నేను నీకేం చేస్తానో చూడు అంటాడు. మళ్ళీ సరే చెప్పినావులే, మనం ఇంతగా దేవునికి అనుకున్నాం కాబట్టి ఆయన చెప్పినా లేని సైలెంట్ అవుతాడా? నేనెంతటోని నాయన, నేనెంతటోని అయ్యా జ్ఞాపకం చేసుకోనికి, నువ్వు మనుషులందరినీ ఇట్లా చూస్తావా, నేనెంతటోని అని తన కృతజ్ఞతను మళ్ళా చాడతాడు. ఎంతమందికి నా మాట్లాడుతున్నాను, ఎంతమంది దేవుడు మాట్లాడడం ఇవాళ? కమాన్, లెట్స్ ప్రే. పరలోకమందున తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, మా జీవితంలో మీరు చేసిన మీ ఆశ్చర్య కార్యాలకై మేము మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి, మమ్మల్ని నీవు విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యమని యొద్ద ఉన్న మా కోసం నీవు వచ్చినావు నాయన. తండ్రి, నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మీ నామమును కొనియాడుతున్నాము. తండ్రి, మాకు చేసిన ప్రతి మేలును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అయితే ఎవరెవరైతే ఇవాళ ఏ బాధ, సమస్య, నొప్పి, అనారోగ్యము, భయము, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, భార్య సమస్య, భర్త సమస్య, పిల్లల సమస్యలు, చెప్పుకోలేని భయాలు, చెప్పుకోలేని బాధలు, తండ్రి ప్రతి విధమైన అనానుకూల పరిస్థితులు నాయన, ఇరుక్కున్న పాపములు, శాపములు, బలహీనతలు, వాటన్నింటిలో నుండి యేసు నామమున, సర్వశక్తిమంతుడైన యేసు నామమున నేను వారిని విడిపిస్తున్నాను తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ దట్ సిక్నెస్ టు కమ్ అవుట్, పెయిన్ కమ్ అవుట్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లీవ్ రైట్ నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసు నామమున స్వస్థత పొందమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామమున సర్వ దేహములోనికి నేను ఆరోగ్యమును ప్రవచిస్తున్నాను. యేసు నామమున షుగర్ ని నార్మల్కి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇక మందులు ఆగిపోనట్లు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామమున ఐ జస్ట్ కాల్ ఫోర్త్ హీలింగ్ టు ఎవ్రీబడి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవ్రీ వీక్నెస్, ఎవ్రీ డిమోనిక్ సిక్నెసెస్ కమ్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి, కొరత, లేమి, దరిద్రములో నుండి విడిపించమని, సంపన్నులుగా మార్చమని, యేసు నామమున అబ్రహాము ఆశీర్వాదాన్ని మా సంఘములో నుండి బయటికి దిమ్మని యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి, చివరిసారికి చెప్పండి ఆమేన్. మన తండ్రి దేవుని మహాప్రేమ, కుమారుని యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.